నమస్తే అండి, నా పేరు విజయ్ కుమార్. నా నల్గొండ డిస్టిక్ అండి. మాల్మరిగూడెం నాది విలేజ్ వచ్చి. నేను కొరమీన్ సాగు గత 21 సంవత్సరాలు స్టార్ట్ చేసిన. చాలామంది రైతులు ఎక్కడ ఫెయిల్ అవుతారు, ఎందుకు ఫెయిల్ అవుతారు ప్రత్యేకంగా మాట్లాడడానికి మనం స్టార్ట్ అయినామండి. ఎందుకంటే ఇక్కడ రైతులు వచ్చేసి చాలామంది చేస్తారు, చాలామంది రిటర్న్ వెళ్ళిపోతారు. ఆ వాస్తవంగా ఎందుకు వెళ్తారు కూడా మనం ఇంతవరకు ఇప్పుడు మాట్లాడుకోలేం. ఎందుకు రైతు ఫెయిల్ అవుతుంది కూడా ఈరోజు చెప్పడానికి రెడీ ఉన్నామండి. స్టెప్ బై స్టెప్ మనకి ఏంది, ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది రైతుకి, మార్కెట్ విధానం ప్రాబ్లమా, పండపడం ప్రాబ్లమా, ఫుడ్ విధానం ప్రాబ్లమా, మెడికల్ విషయం ప్రాబ్లమా, ఈ విషయం అన్నీ మాట్లాడుకుందాం అని మాట్లాడదామండి. చెప్తున్నా అండి, ఈరోజు నేను చేయబట్టి 20 సంవత్సరాలు, నేను 20 సంవత్సరాలు తెలుసుకుంది ఏంటంటే రైతులతో పాటు నేను తిరిగి. ఎందుకంటే ఇది ఒక కొరమీన్ చేప బతకాలంటే 180 రూపాయలు ఖర్చు వస్తుంది. కొరమీన్ చేప కేజీంబావు ఫుడ్ తింటే 1 కేజీ అవుతుంది. యాక్చువల్గా అది 6 to 7 months 1 కేజీ కావాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే 7 నెలల టైం, మనకు 7 నెలల వరకు పెరుగుతుంది కానీ దాని ఫీడ్ అయితే పెడతలేరు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే అరకిలేసిన కూడా మేము 7 నెలలు అంటారు, పావుకిలేసిన 7 నెలలు అంటారు. ఇక్కడ మనం ఎంచుకోవడమే తప్పు ఎంచుకుంటారు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఎంచుకుంటప్పుడు యాక్చువల్గా సాగులు చేసేటప్పుడు ప్రత్యేకంగా నేను ఎంత పిల్లనేస్తే ఎంత కెపాసిటీ బరువు కెపాసిటీ ఉందని అది ఆలోచించాలండి. ఎందుకంటే ఇలా కొరమీన్ చేపకు 180 రూపాయలు ఖర్చు వస్తుందంటే వీళ్ళు పెట్టేది 50 రూపాయలు పెడతలేరు. అంటే 7 నెలలు అయిపోయింది, పెరగలేదు. సీడ్ లోపమా, ఫీడ్ లోపమా, మెడిసిన్ లోపమా, ఇది చెప్పేది ఎందుకంటే మనం ఈరోజు కేజీంబావు తింటేనే కేజీ అవుతుంది. అంటే కేజీంబావు అంటే ఏంటి అంటే చాలామంది అంటారు 1 కేజీ 250 గ్రాములు తిన్నప్పుడే కేజీ అవుతుంది. చేపకు ఖరీదు వచ్చేసి, ఫీడ్ ఖరీదు వచ్చి 140 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే యాక్చువల్ ఎట్లా 140 రూపాయలు వస్తుంది అంటే ఫీడ్ కాస్ట్ వచ్చి 102 నుంచి 95 రూపాయలు ఉంటుంది. ఈక్వల్గా కేజీంబావు తింటుంది కాబట్టి 140 నుంచి 150 రూపాయలు ఖర్చు వస్తుంది. అదనపు ఒక 25 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది. అదనపు ఏంటంటే మెడిసిన్ కానీ, ఫీడ్ మేనేజ్ కానీ, మన లేబర్ ఛార్జ్ కానీ, ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ 25 రూపాయలు. అప్పుడు ఒక చేప పెరగడానికి 175 రూపాయలు పడుతుంది ఒక చేప పెరగడానికి. అది గమనించేస్తే బెటర్. కానీ ఈరోజు మనకు చాలామంది ఒక 10 బస్తాలు తెచ్చుకొని మొత్తం అయిపోయాక బుక్ చేసుకొని మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వచ్చరికి అంతలో కూడా చేప గ్రోత్ ఆగిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఒక చేప కేజీ కావడం, ఒక చేప 30 కేజీ కావడం, ఒక చేప అర కేజీ కావడం, ఒక చేప 1 కిలో కావడం. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఏంటంటే కరెక్ట్ చెప్తలేరు గైడింగ్. ఈరోజు చెప్పేవాళ్ళు మార్కెట్లో చాలామంది వచ్చారు, చాలామంది పోతారు. రోజుకోళ్ళు వచ్చి అతనికి నాలెడ్జ్ లేదు, అతని నాలెడ్జ్ దానికి తీసుకుని ఇంకా చాలా మొత్తం కొరమీన్ చేపలతో సాగును నాశనం చేస్తారు. అలా కాదు, మీరు గమనించండి. ఒక కొరమీన్ చేప సాగులో ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు మనిషి, ఆయన ఏం సీనియర్ ఉందో, ఎంత సీనియర్ ఉందో, ఏం చేయగలుగుతాడు అని చూసుకోవాలి. ఎందుకంటే మినిమం ఆయన 5 years నుంచి 10 years లోపల ఉంటేనే సాగు చేస్తున్నాడు అనుభవం ఉంటుంది. ఎందుకంటే అతడు ఎన్నో లోట్లు పాటలు పడి ఉండి తిట్లు తినే, దెబ్బలు తినే తాట్లు అవన్నీ చాకి ఉంటుంటాడు. అతడు ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడు కొత్త వాడి దగ్గర మీరు పోయి ఏదో యూట్యూబ్ ఈరోజు పెట్టానని యూట్యూబ్లో పోయి చూసేసి అతని దగ్గర పోయి చేపలు తీసుకోవడం చేయడం, అతనికే నాలెడ్జ్ అతని దగ్గర పోయి కూర్చోబెట్టుంటాడు. ఆయన ఏం చేస్తున్నా ఆయనకి తెలియదు, మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు. అట్లాగా చాలా లాస్లు అవుతారండి. అది కాకుండా గమనించండి, ఇక్కడ రోజు మార్కెట్లో ప్రత్యేకంగా అతడు ఎన్ని రోజులు చేపలు అమ్మేవాడు, ఎన్ని రోజుల నుంచి సీనియర్ అయినా, ఎన్ని రోజుల నుంచో చేస్తాడు, ఎన్ని రోజుల నుంచో పోతాడు, అది చూడండి. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా చేపకి కేజీంబావు తింటేనే కేజీ అవుతుంది. ఈయన చేసేదంటే 1000 చేపలు కంటే 1,25,000 1,50,000 పెడితేనే 1000 చేపలకు అతడు కేజీ వస్తుంది. ఆయన పెట్టేది 30,000 40,000 పెట్టి కేజీ కావాలంటే కాదండి. అట్లా రైతులు చాలా పోయి ఏంటంటే సీడ్ వెనుకున్నాం, తప్పు వెనుకున్నాం, సీడ్ పెట్టడం తప్పు. ఈయన చెప్పేది తప్పు చెప్పడు. ఏమంటే కింద మళ్ళీ యూట్యూబ్లో పెట్టిస్తారు, ఈయన చేసేది తప్పుడు అని చెప్పి కింద పెట్టిస్తారు. తప్పుడు కాదు, మీరు చేసింది పెట్టండి బయట, నేను కూడా బయట పెడతా. ఎందుకంటే మీరు ఏం చేస్తుందో రైతు ఎక్కడ లాస్ అయిందో, ఎక్కడ ఆ డబ్బులు వేసే విషయం మేత కానీ 2 రోజులు మొట్టమొదటి తెచ్చుకుంటే బెటర్ ఉంటుంది. కాకుండా మొత్తం అయిపోయిందా తీసుకోవడం వల్ల అక్కడ మెయిన్ రైతు లాస్ అవుతుండు. రైతుల వల్ల మీరు చాలా వరకు ఏంటంటే ఈ చెప్పుడు మాటలు ఎక్కువైంది. అతడు ఫామ్ కూడా ఉండదు, ఏముండదు, అతడే 100 మాటలు చెప్తుంటాడు. ఎక్కడో చూసి ఎవరో చెప్పిన మాటలని మళ్ళీ రిపోర్ట్ చేయడం, అవన్నీ మంది మాట కిందండి. ఎవరు కూడా ఇతరు కోడు మన దీంట్లో కొరమీన్ చేపలు ఎన్ని సంవత్సరాలు చేస్తుండే, ఎంత సీనియర్ ఉంది, ఎంత ఉంది, ఎంత వరపోతే మనకు మంచి మాటలు చెప్తారు, చెడ్డ మాటలు చెప్తారు. కొంతమంది ఫోన్లు ఇస్తారు, పిల్లలు ఇస్తారు. ఎందుకంటే నాలెడ్జ్ లేదు కూడా చెప్పలేడు. ఎందుకంటే ఇంకోరు చేసి మనకు చేస్తుంటారు. కొంతమంది ఈ మాత్రం కొల్లేరు పోవడం, కొల్లేరు సెలెక్ట్ చేసుకోవడం, కొల్లేరు తీసుకోవడం అంటే ఎందుకంటే అక్కడ కొల్లేరులో వచ్చి సముద్రం పక్క ఉంటుంది కాబట్టి ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రోతింగ్ తక్కువ ఉంటుంది. దానికి దీనికి సపోర్ట్ వస్తాయి. మనం ఒక ఊరు నుంచి ఒక ఊరు చేంజ్ అయినప్పుడు ఆ వాటర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి, అలాగనే కొరమీన్ కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అలానే చనిపోవడం జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటుంది. ఎట్లా అంటే అక్కడ వచ్చేది సాల్ట్ వాటర్, మన శుద్ధ వాటర్ మనది. దీనికి అది వచ్చిన తర్వాత ఒక్కోసారి 10,000 తెస్తే నీకు 6-7 వేలు చనిపోవడం జరుగుతుంటుంది, 3-4 వేలు చనిపోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే మ్యాచ్డ్ కాదు. ఆ మ్యాచ్డ్ అయినప్పుడు
మనకు ఆ మెడిసిన్ దాని దగ్గర వేసుకుంటే చాప బతుంది. అదే ఇంతడు చదువుకోండి, అతడు చేస్తే ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఎత్తాడు, పాడెత్తాడు. ఇతడు చేసుకుంటారు, వారం 10 రోజుల్లో మొత్తం ఉన్నకాడ చేపలు క్లోజ్ అవుతాయి, తర్వాత నేను కొరమైన చేపలు వేసి లాస్ అని చెప్పి నేను చెప్పడం స్టార్ట్ చేస్తుంటాడు. అంటే ఇక్కడ జరిగేందంటే ఇక్కడ మన తెలంగాణలో ఇంతమంది వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మంచి సెలెక్టింగ్ చేసుకుని మంచి వాళ్ళని చూసుకొని అతడు ఎన్ని సంవత్సరాలు చేస్తుండు. సరే ఫస్ట్లో తప్పు నేను కూడా చేయలేకుండా నేను కూడా తప్పు చేసిన ఫస్ట్లో, ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి నేను కూడా చేసిన. ఆ తప్పుని సరిదిద్దుకొని ఈరోజు మంచి విధానం చేద్దామనుకుంటే ఎవరు కూడా కాదండి. మళ్ళీ కొత్త వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ పోతే ఆగమవుతారు. అట్లా కాదండి, కొత్త వాళ్ళ దగ్గర పోవడం చాలా తగ్గించుకోండి. ఎందుకంటే మీరు చూడండి, ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు అతడు ఎంత అనుభవం వచ్చింది, ఎంత సీనియర్ ఒక 2 నెలలు నేరగానే ఒక సంవత్సరం ఒక పంట దిగగానే సీనియర్ అయితే కనబడినదండి. ఒక మినిమం 10 సంవత్సరాలు చూడండి, అతడు 10 సంవత్సరాల నుంచి చేసిన వాడైతేనే అతను అనుభవంగా ఉంటాడు. సరే ఏ మనిషికి మనం పశువులం కాదు, మనుషులం కాబట్టి ఒకరోజు కూడా మనకు తప్పులు లేవని నాకు తప్పులు కూడా ఉండే. ఫస్ట్ స్టార్టింగ్లో అప్పుడు ఏ మెడిసిన్ లేకుంటే ఏ ఫీల్డ్ లేకుంటే నేను ఓన్ తయారు చేసుకుని మీకు ప్రతి వీడియో నాకు తెలుసు. గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా, 20 సంవత్సరం పోతున్నా. కానీ ఇప్పుడు మనకి డాక్టర్లు వచ్చారు, సైంటిస్టులు వచ్చారు. ఇది కూడా మంచి కష్టం ఇప్పుడు దాంట్లో చేస్తున్నాం కాబట్టి పద్ధతిగా నేర్చుకొని పద్ధతిగా పోతే బాగుంటుందని చెప్పి కొత్త వాళ్ళ దగ్గర మీరు వేసి ఈ మధ్య రియల్ ఎస్టేట్లో ఘోరం అయిపోయింది. ఒకడు వస్తాడు బేరమాడతాడు, ఇంకోటి వస్తాడు బేరమాడతాడు, ఆయన నా కమిషన్ ఇస్తున్నావా అని చెప్తున్నాను. అట్లా చేప రేటు పెంచడం, చేప రేటు పెంచుకొని చేపను కష్టం రైతును రాగం చేయడం, ఈ ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ చాలా ఆగం చేస్తారండి. అలా కాకుండా మీరు ఎవరికి నచ్చిందో మీరు వాళ్ళు ప్రత్యేకంగా సాధారించుకుంటే సీనియర్ దగ్గర పోతే దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం అవుతుంది అవన్నీ చెప్తారండి. దాని పట్ల నేర్చుకోండి. కొత్త వాళ్ళ దగ్గర పోయినరా అంటే మీరు ఆగమైపోతారు. ఎందుకంటే అతనికి నాలెడ్జ్ ఉండలేదు, అతను ఏం లేదు. ఈరోజు ఫామ్ పెట్టిన తెల్లారి నుంచే పిల్లలు అమ్మడం స్టార్ట్ చేస్తుండే. ఎట్లా అంటే కొన్ని వీడియోలు తీయడం, యూట్యూబ్ పెట్టడం, నేను కొరమైన సాగు చేస్తానని చెప్పి ఇద్దరితో చెప్పేయడం, తర్వాత అతను అమ్మడం ఆ బిజినెస్ కదండి. ఎవరు కూడా చేయకండి. అది అతడు చేయబట్టి ఒక 5 10 సంవత్సరాలు ఉన్నవాడైతేనే ఈ ఫీల్డ్లో అతనికి అన్నీ తెలుసు కూడా చేయగలుగుతాడు. కొత్త వాళ్ళని పెట్టుకొని మీరు ఆగం చేసుకోకండి ప్లీజ్. దయచేసి కూడా చేప పెరగనీకి కేజీ ఫుడ్ తింటే కేజీ అవుతుంది. అది కూడా ఫీడు చిన్నప్పుడు ఒక చేపకి 2.5 గంటలకు ఒకసారి ఫీడ్ ఇవ్వాలండి. 2.5 గంటలకు ఒకసారి ఫీడు. ఎందుకంటే మన చంటి పిల్లానికి మనం ఏ విధంగా ఫీడ్ ఇస్తామో, చంటి పిల్లలకి ఏ విధంగా ఇస్తున్నామో ఈ చేపలు అదే విధంగా. ఎందుకంటే ఒక చేప ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కువ తింటుంది, ఒక చేప స్టార్టింగ్ తక్కువ తింటుంది. ఒకటే మీరు ఇచ్చుకోకపోతే కదంటూ 2.5 hours అంటే అప్పుడు మొటాలిటీ తగ్గుతుంది. మీకు ఏంటంటే చేపకు జబ్బు కూడా అవకాశం ఉంటుంది. ఇది ఇట్లా చేసుకోకపోతే 5 సార్లు వేసుకోతే ఒక సైజుకి నేను ఇస్తే దానికి ఎట్లా చేయాలని చెప్తున్నాను. ఇది ఆల్మోస్ట్ అయిన తర్వాత 1.5 month తర్వాత పాండు డస్ట్ అయిపోతుంది. ఇక్కడ బాటము ఇచ్చేసి అడుగు భాగం వేసి మనం వేసే ఫీడ్ వల్ల అడుగు భాగం పాడైపోతుంది. దాని క్లీనింగ్ చెప్పరు. మళ్ళీ అది చెప్పడం వల్ల ఏంటంటే మనం అడుగు భాగాన్ని కూడా క్లీనింగ్ ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా కావాలి, మెడిసిన్ వాడాలా, దానికి మన చేతితో చేసుకోవాలా, దాన్ని ఏ విధంగా నీట్గా చేసుకోవాలి అవన్నీ చెప్తేనే అది లేవడుతుంది. 1.5 month తర్వాత మనకు కంపల్సరీ 1.5 నుంచి 5 months వరకు కంపల్సరీ అయితే బాటం పాడవుతూ ఉంటుంది. దానికి మన వచ్చేసి మన సిస్టమేటిక్గా చేసుకుంటేనే కొరమైన సాగు వస్తుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా సార్ మా చేప 1 కిలో వచ్చింది, 1 అరకిలో వచ్చింది, 1 కిలో అని చెప్పరు. ఏం చేసింది చెప్పరు. ఫీడ్ కూడా 4 దిక్కులు వేయాలి. 2.5 hours ఒకసారి వేస్తే ఏ చేప కూడా లాస్ రాదు. అట్లా కాదు, మీరు ఏం చేస్తుంటే పొద్దున వేసిన సాయంత్రం వేస్తారు. 2 పూటలు వేస్తే దానికి ఏమవుతుందండి, దానికి ఫస్ట్ గ్రోత్ మన సైజు పెరుగుతూ ఉంటే చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. అది ఏ సైజు బట్టి పోతుంటే అది బెటర్ ఉంటారని చెప్పి చెప్తున్నాండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాండి. ఈ పంట వచ్చి 6 నుంచి 7 నెలల పంట వస్తుందండి. ఎట్లంటే ఫీడ్ కరెక్ట్ కేజీ బావు తిన్నప్పుడే కేజీ సైజ్ వస్తుంది. అది ఎప్పుడు కూడా మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఒక 2000 చేపలు వేసారు. 2000 చేపలు అంటే ఇంటూ మనకు 1000 చేపలకు వచ్చి 1250 కిలోలు అయితే 50 కిలోలు అయితేనే కేజీకి వస్తుంది. అది కాకుండా నేను ఆల్మోస్ట్ నేను 500 కిలో వేస్తాను, 300 కిలో వేస్తాను, 200 కిలో వేస్తాను అని చెప్పేసి ఆ టైప్ చెప్తాడు. అతడు లాస్ అయ్యే అవకాశం ఉంది. నేను గతంలో మాకు ఇక్కడే చెప్పిన ఎంజాల దగ్గర వచ్చి చూసాం నాయక్ సాబ్కి. ఆయన 5,000 పిల్లలు వేసి 1,25,000 మేత పెడితే ఆల్మోస్ట్ 1 kg 30 కిలో ఎడ లాస్ కాబట్టి అట్లా లాస్ అవుతుంటారు. ఈరోజు ఏంటంటే నేను ప్రతి రైతు కూడా మేతలు కరెక్ట్ వాడితేనే ఇవన్నీ జరిగాయి. మేతలు వాడనప్పుడే ప్రాబ్లం వస్తుంది. మేతలతో పాటు మెడిసిన్లు ఉంటాయి. మెడిసిన్లు కంటే ఇక మెడిసిన్లు వెళ్ళిపోతే ఇంకా ఎవరైతే విపరీతంగా కొంతమంది ఓన్ కంపెనీ ఫ్యాక్టరీ పెట్టుకొని మా సొంత ఫ్యాక్టరీని కొంతమంది వాళ్ళ మెడిసిన్లు అమ్ముకుంటారు. ఏదో వాళ్ళ కింద లాభాల గురించి కొత్త కంపెనీలను పట్టుకొచ్చి చేసి ఫుడ్ బాగుందని చెప్పుకొని మాది గ్యారెంటీ అని చెప్పుకునే వాళ్ళు చాలామంది తయారైపోయింది. అలా కాదండి, కంపెనీ కూడా మీరు రూపాయి పెడుతురు కదా, మీరు రూపాయి మీకు బయట రావాలంటే మంచి ఫుడ్ వాడండి, మంచి పెట్రోల్ వాడతాం బాగుంటుందండి. మామూలు వాడతాం కాదండి చేయడానికి. మామూలుగా మీరు అది కాకుండా మీరు ఏ చేయకండి. యాక్చువల్గా చేసేది ఫుడ్ విషయంలో కూడా మంచి కంపెనీ అంటే ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తుంది, ఎంత ఫుడ్ వాడుతుంది, ఇలా కొత్తగా వచ్చింది రేటు తక్కువ అన్న రేటుకి పోతుండ్రు. అలా కాదండి, తినేది ప్రోటీన్, హై ప్రోటీన్ 42% 80 ఉంటేనే తీసుకోండి. అది కూడా మీరు కాకపోతే ల్యాబ్ టెస్టింగ్ చెప్పేయండి.
ఫుడ్ కూడా ప్రాబ్లం వచ్చిందంటే ఫుడ్లో ప్రాబ్లం వచ్చిందంటే మన ఫుడ్ వాళ్ళ కంపెనీ బిల్ టు బిల్ తీసుకోండి. ఫుడ్ కూడా మామూలుగా ఏదో తీసుకొస్తున్నాను కదండి, బిల్ టు బిల్ ఉంటే మనం రేపు నాడు ఫెయిల్ అయితే ఈరోజు మన పత్తి విత్తనాలు కొంటున్నాం, వర్షానికి వరి విత్తనాలు కొంటున్నాం, కొన్నప్పుడు మన సీల్ సెలెక్ట్ ఎట్లా తీసుకుంటాం అంటే కరెక్ట్ కాదా ఇది చూస్తుంది మనం తీసుకుంటాం. మీరు కూడా చేసేవారు గమనించే వాళ్ళంటే ఏడ పడతారు తీసుకొని ఎక్కడ పడతా తీసుకొని సరే ఇక్కడ తక్కువ ధర దొరుకుతుంటే నేను కూడా ఇస్తానండి, కానీ దాని మీద గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే అది తప్పు. ప్రతి రైతుకు చెప్తున్నా, లో క్వాలిటీ తీసుకుంటుంటే మీరు ఆగమవుతారండి. కానీ రేటు తక్కువ గురించి కదా, లో క్వాలిటీ అన్నప్పుడే చాలా ప్రాబ్లం వస్తుంది. మీరు కరెక్ట్ సెలెక్టింగ్ చేసుకున్నప్పుడు చేస్తే అది 6 to 7 months ఈజీగా వస్తుంది. కొంతమంది ఇంతకు ముందుకు చెప్పారు 5 నెలలకు కేజీ వస్తుందని, అదంతా కేజీ కాదండి. ఎవరు కూడా చాలామంది చెప్పేవాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ కడుపు కుట్టి వాళ్ళ బిజినెస్ నడిస్తే చాలు రైతు ఎట్లైనా పోతాం కాదు. ఇంకోటి కొంతమంది ఫోన్ కూడా లేపుతలేరు, ఎందుకంటే అతను తప్పు చేసిన కూడా ఫోన్ లేపుతారు. కరెక్ట్ తప్పులు చేయనివాడు ఎందుకంటాడు, మీరు తప్పు చేయకపోతే కంపల్సరీ ఫోన్ ఎత్తవచ్చు, మీరు తప్పు చేసిన వాడైతే ఫోన్ ఎత్తాడు. గమనించండి ఇది కూడా మీరు. ఎందుకంటే రైతులు ఇక్కడ జరిగేది ఏంటంటే, రైతులు గమనించేది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ అతను ఫామ్ నుంచి తెస్తుండా, ఎక్కడికి వెళ్ళి తెస్తుండు, ఆయన ఎక్కడ చేస్తుండు, సరే ఎక్కడైనా నేర్చుకుంటా, ఆయన ఎక్కడ ట్రైనింగ్ పొందిండా, ఏమైనా చేసిండా, డైరెక్ట్ చేపలు అమ్ముకుంటుండా, పోనీ ఆయన సొంతంగా ఆయన ఫామ్లో చేసుకొని చేస్తుండా, అవన్నీ గమనించండి. అతను ఇతర ట్రైనింగ్ ఉంది, ఎక్కడైనా పోయి చేసుకుంటుండా, అవన్నీ చూసుకుని పెట్టండి. ఓవర్ ధరలో పెట్టకండి మీరు. ఎందుకంటే ప్రత్యేకంగా ఉర్తావరు ఆగమ ఉరుతురు, కొల్లేరుకలు తెస్తారు, కొల్లేరులు చేస్తున్నట్టు ఇక్కడ తెలంగాణలో ఒకసారి యూట్యూబ్లో రాగానే ఆయనకు ఫోన్ చేస్తారు, ఆ చేపల సప్లై ఇక్కడ ఇస్తుండు, ఇడికెళ్ళి డబ్బులు దోచుకుంటారు చేస్తారు. తెల్లారి ఒకరు అంటే ఈ మధ్యలో ఇంకో కొత్త వెరైటీ గమ్మతులు ఏముందంటే, చేప చచ్చిపోతాను రిప్లేస్ ఏంటంట. అతను కరెక్ట్ మంచి చేపలు ఇస్తారు రిప్లేస్ ఏంటి. ఎందుకంటే నేను రైతు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఏసే ముంగల ఎన్ఎఫ్డీలో ఉంటుంది, నేషనల్ ఫిషర్ డెవలప్మెంట్ బోర్డు హైదరాబాద్ ఉంటుంది, ఆడ పోయి మన వాటర్ని షాంపూలు ఇస్తే దానికి ఏమన్నా వాటర్ లోపాలున్నా కూడా, మంచి చెట్టులు ఉన్నా కూడా ల్యాబ్ టెస్టింగ్ మనకు తెలుస్తుంది కాబట్టి అది మనం వాడుకొని ఆ చేపలు వదిలితే ఎలాంటి జబ్బులు రావు మనకు, అది చేసుకోవచ్చు. అది ఫస్ట్ పోగానే అది గుంట తవ్వుతాడు, ఆయన ఏం అర్థం కాదు, ఈయనకు అర్థం కాదు, గిరాకి రాగానే నేను డబ్బులకు వస్తున్నాయని చెప్పి ఈయన చెప్పడం, ఈ డబ్బులు చేయలేట్టుకోవడం, చేపలేయడం, తెల్లారి చచ్చిపోతాయి, చచ్చిపోగానే చచ్చిపోయినా కానీ అని చెప్పి రేట్ ఎక్కువ వేయడం, దాంట్లో సగం చేపలు ఇస్తే సగం చేపలేడు. ఎన్నిసార్లు వేసినా ఆ చేప ఫస్ట్ లోపం తెలుసుకోండి. ఆడ చేపలు వేయడం గొప్పతనం కాదు, అక్కడ ఏం జరుగుతుంది లోపం తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగేది ఏంటంటే లోపాలు తెలుసుకోవడం, ఎంత చేప వేసినా చచ్చిపోతుంటుంది. ఇలా ఈ చేప చచ్చిపోవచ్చు, రేపు కొత్త చేప చేసి, ఎందుకంటే అక్కడ వాటర్లో ఏం లోపం ఉంది, అది ఏం పోయింది. మనకు వస్తే ల్యాబ్ టెస్టింగ్ ఉంటే గవర్నమెంట్ ఇచ్చే ల్యాబ్ టెస్టింగ్ మామూలు కాదు, అది దాన్ని తెలుసుకుంటే దాని మన వాటర్లో ఏం ప్రాబ్లం వచ్చింది మనం తెలుసుకొని దాన్ని చేపలు వేస్తే బాగుంటుంది. చచ్చిపోయి ఉంటుంది. అది 1.5 month తర్వాత ఏంటంటే అది బాటం పాడై చేపలు చనిపోయి జరుగుతుంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చచ్చిపోయినట్టయితే అక్కడ వాటర్లో లోపం ఉన్నట్టు, లేదా భూమిలో లోపం ఉన్నట్టు అవన్నీ చూసుకోరు. కాకపోతే కొంతమంది ట్యాంకులలో ఈ మధ్యలో సైడ్లో పోయిన గడ్డీలు ఉంటాయి, అవి కట్ చేయంటే కట్ చేస్తారు. ఆ గడ్డి కూడా కొన్ని చెడు చెట్లు ఉంటాయి, మంచి చెట్లు ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఆ చెడు చెట్ల వల్ల డిసీజ్ తయారై, పురుగు తయారై, చేపకు అటాక్ అయ్యి అప్పుడు చచ్చిపోకుంటాయి. ఇంకొంత జమ్ములు ఉంటుంటాయి, ఆ జమ్ములను కూడా తీసేయాలి. జమ్ములు ఉంటే మనం కొనుగోలు తీసేయాలి. ట్యాంక్ని ఎప్పుడు నీట్గా ఉంటున్నాయి, ఏ జబ్బులు రావాలి. ట్యాంక్ నీట్ లేకపోతే కంపల్సరీ జబ్బులు వస్తుంటాయి. మీరు గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏదంటే చేసింది కాదు, నీటి చేసుకురంటే ఇప్పుడు మనం పంట వేసుకున్నాం, పంట వరి కానీ పత్తి కానీ వేసుకున్నప్పుడు ప్రతి సేవ చేసినప్పుడే పత్తి మనకు సప్లై ఇస్తుంది. నెక్స్ట్ వరి కూడా ఫస్ట్ కాంచెల్లి తుగం కాంచెల్లి నా కోస వరకు కూడా మనకు దాన్ని సేవ చేస్తుంది. అయితే ఇంకోటి ఈరోజు ఒక్కొక్క ఆవు 15 లీటర్ 16 లీటర్ పాలు ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే దాని దగ్గర ఫీడ్ ఇస్తుంది కాబట్టి పాలు ఇస్తుంది. ఫీడ్ అయిపోతే పాలు ఇయ్యగా అదే 2 లీటర్ 3 లీటర్ పాలు ఇస్తుంది. మీరు ఎందుకంటే ఇక్కడ కూడా పంటను కూడా సరైన వాళ్ళతోటి మీరు అవకాశం తీసుకొని, సరైన అవగాహనలతోటి, సీనియర్లతోటి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా చెప్పి అలాంటి వాళ్ళు తీసుకుంటే మీరు బాగుపడతారండి. కొత్తగా వచ్చిన వాళ్ళతో చేస్తే మీరు మొత్తం వచ్చి లాస్ అవుతాయి. ఇంకేంటంటే ఈ మధ్యలో ఆ చేస్తాడు, ఆ యూట్యూబ్ కింద నా వీడియో కింద ఏం పెడతాడు, ఫెయిల్డ్ ఈయన అది ఇది. సరే ఎక్కడ ఫెయిల్ అయిందో దాని కింద పెట్టండి, మీరు దాన్ని తెలుసుకుందాం. మీడియా ముంగలు కూర్చుందాం, నువ్వు చేసిన తప్పేందో నేను చేసిన తప్పేదో మీడియా వాళ్ళ ముంగలు కూర్చొని మనం బయటపడదాం. ఎందుకంటే నెక్స్ట్ రైతు ఫెయిల్ కాడు, ఎక్కడ ఫెయిల్ అయిందో నువ్వు నా తప్పే ఉంటుంది, నీ తప్పు తెలుసుకుందాం కూడా రెడీ ఉంటే ఎవరు ఉంటారు రండి చూసుకుందాం, రెడీ ఉన్నాను నేను కూడా. ఎందుకంటే చెప్పడానికి రెడీ ఉన్నాను నేను, నీకు ఎంత ఆన్సర్ ఇద్దాం రెడీ ఉన్నా. ఎక్కడ ఫెయిల్ అవుతుందో నీ డేటా మొత్తం తీసుకురండి, నేను చెప్పడానికి రెడీ ఉన్నా. ఎక్కడ ఫెయిల్ అంటే ఇక్కడ పాస్ ఉందో చూపించడం ఉంటుంది. మీకు పెట్టడం కాదు, మీరు యూట్యూబ్లో కూర్చుందంటే ఒక వీడియో రాగానే దాని కింద బ్యాడ్ కామెంట్లు పెట్టడం అవన్నీ చేయడం అంటే నేను చేయలేను. స్టార్టింగ్లో చెప్తున్నా, గత నేను ఒక 20 సంవత్సరాలు అంటే 12 ఏళ్ళ కింద మనకు 5 ఏళ్ళ కింద అయితే స్టార్టింగ్లో నేను అప్పుడు మెడిసిన్ లేదు, ఫుడ్ లేదు. ఎందుకంటే చేపను ఉడకబెట్టి జొన్న పిండి కట్టి నేను అవన్నీ తయారు చేసి ఇప్పుడు చేసిన తర్వాత ఈజీ మెథడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు రాజులం అని చెప్పి మా కింద మేము చేపలు అమ్ముకోవచ్చు, బతుకోవచ్చు. కస్టమర్కి అవన్నీ చెప్తలేరు, డైరెక్ట్ అమ్ముకోవచ్చు అంటే అమ్ముకోండి మీరు వద్దంటే. కాకపోతే ఏంటంటే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా గొప్పతనం. అది మీరు నేర్చుకున్నప్పుడే ఫస్ట్ కస్టమర్ చెప్పండి. మీరు తెలియకుండా ఈరోజు ఏదో మార్కెట్లో వచ్చేసిందని చెప్పి మీరు ఆగం చేసుకొని చేయండి. ఇంకోటి మన దగ్గర ఇంకోటి ఈ మధ్యలో
కరెంటు గురించి చాలా వరకు చాలా బిజినెస్లు ఒక్కొక్క ట్యాంక్ మీద లక్షలు వేసి ఉండు, దాని గురించి ఎవరు మాట్లాడతారు రాదు. ఈరోజు ఏంటంటే చేపలు తక్కువ రేటు, ఒక బ్రోకర్ పట్టుకోవాలి, 10 మంది ఒక చేపలు అమ్మవానికి 10 మంది బ్రోకర్లు ఉంటారు. అప్పుడు 10 మంది ఆయన చాలా మంచిగా ఉండు, ఆయన చాలా మంచి ఇవి చెప్పడం కదండి. అతడు చేపలు పెట్టదలుచుకుంటే ఇది ఏంటి 1000 చేపలకి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలా ఉన్న వాళ్ళే రండి, చేసుకోండి, బాగుపడతారు. లేకపోతే మీరు ఏదో టైంపాస్కి వచ్చినాం నేను బదనం చేస్తా అంటే మీరు ఆగమీద మీరే ఫస్ట్ అండి.